sound. ప్రజాప్రతినిధులు కానీ నిలదీసుకున్న రోజులు లేవు. మరి అలాంటి వాళ్ళు అందరూ కాపులు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పాల్సినది ఏంటంటే, విశాఖ అర్బన్ కాపు సంఘం ప్రెసిడెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ నేను సుమారుగా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో అనేక రకాల పదవులు పొంది ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల కారణం ఏంటంటే, నా కాపు జాతికి మేలు జరుగుతుందని చెప్పేసి కాపులకి బీసీలు చేరుస్తారనే ఉద్దేశంతో అనేక రకములుగా అనేక ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీలో మేము కలిసి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మాకు ఏనాడు ఏమీ చేయలేదు. నేను నా కాపు జాతికే సేవ చేయాలని, కాపుల అభివృద్ధికి కృషి చేయాలని అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమం చేశాను. విశాఖ సిటీ కాపు సంఘం ప్రెసిడెంట్ కాకుండా విశాఖ సిటీ కిరోషన్ ఆకాశ ప్రెసిడెంట్ గాను, పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ గాను అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మా కాపులకు మేలు చేయాలని ఉద్దేశంతో చేశాను. మరి 2014 ఎన్నికల ముందు సామాజిక వర్గానికి చెందినటువంటి మీ ఆధీనంలో మీ పార్టీలో ఉన్న శ్రీ పోల్దాస్ కృష్ణమూర్తి గారు, అతను రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ టీడీపీకి మరియు ప్రోగ్రామ్ కన్వీనర్ గణం, అతని పిలుపు మేరకు నేను టీడీపీలో చేరాను. ఎందుచేతంటే రాష్ట్ర ప్రభుత్వంలో విభజన జరిగే విధానం లోపం జరిగింది కనుక తదుపరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మేధాశక్తి సంపన్నుడు కనుక యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆనాడు హైదరాబాద్ని హైటెక్ సిటీకి తీర్చిదిద్దిన ఘనత అతనిదే అని, మరల రాష్ట్ర విభజనలో లోపభూయిష్టమైన విధానం జరిగింది, కుమ్ములాట్లు జరిగాయి. రాష్ట్రంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు లేరు కనుక తదుపరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వస్తుందనే భావంతో ముందుగానే శ్రీ పోల్దాస్ గారు కృష్ణమూర్తి గారి పిలుపు మేరకు మేము వచ్చి మీ పార్టీలో చేరాము. ఆ రోజు ఫిబ్రవరి 24, 2014 నాడు ఎట్ అబౌట్ 4:30 4:30 గంటలకు నన్ను వేదిక పిలిచి నాకు మీ స్వహస్తాలతో కన్నులో కట్టారు. నేను ఆ రోజు చెప్పిన మాటలు ఏంటంటే, యావత్ ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కాపులు ఉన్నారు. ఇవాళ 13 జిల్లాల్లో 10 జిల్లాలు కాపులు ఉన్నారు కనుక మీకు కాపు బలంతో